8వ అధ్యాయంలో 2వ విభాగం. జీవితంలోనూ శ్రీరామకృష్ణుల వద్ద నరేంద్రుని శిక్షణ. నరేంద్రుడు ఏకాంతవాసంలోనూ అధ్యయనంలోనూ జపతపాదుల్లోనూ దక్షిణేశ్వరానికి వెళ్ళి వస్తూ ఉండటంలోనూ కాలం గడపసాగాడు. కుమారుని భవిష్యత్తు గురించి యోచించి నరేంద్రుడి తండ్రి అతన్ని న్యాయవాద వృత్తిని నేర్చుకోవటానికి ఆ కాలంలో కలకత్తాలో సుప్రసిద్ధ న్యాయవాది అయిన నిమాయ చరణ్ బాసు వద్ద నియుక్తుడిని చేశాడు. లౌకిక జీవితంలో కుమారుణ్ణి స్థిరపరిచి అతడికి వివాహం చేయగోరి వధువు కోసం వెతకసాగాడు. కానీ వివాహం చేసుకోనని నరేంద్రుడు భీష్మించుకొని కూర్చోవడంతోనూ యుక్తమైన వధువు లభించకపోవడంతోనూ నరేంద్రుని వివాహ ప్రయత్నాలు ఆలస్యం కాసాగాయి. శ్రీరామకృష్ణులు ఎప్పుడన్నా రామ్తను వీధిలోని నరేంద్రుడు అధ్యయనం చేసే గదికి వచ్చి సాధనను గురించి అతడికి వివిధ ఉపదేశాలు ఇచ్చేవారు. తల్లిదండ్రుల శోకపూరిత ప్రోద్బలానికి తలవొగ్గి వివాహ బంధంలో ఇరుక్కోకూడదనే ఉద్దేశంతో కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించమని ఆయన నరేంద్రుని ఉత్తేజపరచడం కద్దు. శ్రీరామకృష్ణులు అతడికి ఇలా చెప్పేవారు. 12 ఏళ్ళు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తిలో మేధానాడి తెరుచుకుంటుంది. అప్పుడు అతడి బుద్ధి అతి సూక్ష్మతత్వాల్లోకి చొచ్చుకొని పోయి వాటిని ఆకళింపు చేసుకోగలుగుతుంది. అటువంటి బుద్ధి సహాయంతో మాత్రమే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. అటువంటి శుద్ధ బుద్ధికి మాత్రమే భగవంతుడు తనను వ్యక్తపరుచుకుంటాడు. శ్రీరామకృష్ణులతో గల సన్నిహిత సాంగత్యం కారణంగానే నరేంద్రుడు వివాహానికి అంగీకరించడం లేదని అతడి ఇంట్లోని స్త్రీజనం అభిప్రాయపడసాగారు. దీనిని గురించి నరేంద్రుడు ఇలా చెప్పాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు నేను చదువుకుంటున్న గదికి వచ్చి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించమని నాకు ఉపదేశిస్తుండగా బయట నుండి మా నాయనమ్మ అంతా విని నా తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పేసింది. ఒక సాధువుతో కలిసిమెలిసి ఉండటం వల్ల నేను ఎక్కడ సన్యాసినైపోతానేమోనని ఆనాటి నుండి నా వివాహం కోసం విశ్వప్రయత్నాలు చేయసాగారు. అయినా ఏం ప్రయోజనం? శ్రీరామకృష్ణుల దృఢ సంకల్పం ముందు ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అయినా అంతా నిశ్చయమైపోయిన తరువాత కూడా ఏవో కొన్ని అల్ప విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వివాహాలు ఆగిపోవటం మనం చూస్తూ ఉన్నాం కదా. నరేంద్రుడు తరచూ దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను ఆ విధంగా దర్శిస్తూ ఉండటం ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ విషయం గురించి అతడితో మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు. తల్లిదండ్రులకు అల్లారు ముద్దు బిడ్డడైన నరేంద్రుడు తన ప్రవర్తన పట్ల ఎవరైనా ప్రతిబంధకం కల్పిస్తే ఏమాత్రం లక్షించేవాడు కాడు. ప్రతి విషయంలోనూ తన ఇచ్చ మేరకే ప్రవర్తించడం నరేంద్రుడికి పరిపాటి. ఒక బాలుణ్ణి లేదా దుర్బల మనస్కుడైన యువకుణ్ణి మందలించి అరికట్టేటట్లు వివేకవంతుడైన నరేంద్రుడిని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే తత్ఫలితం తాము ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని ఇంట్లోని వారందరికీ బాగా తెలుసు. కాబట్టి నరేంద్రుడు నిరాటంకంగా ముందు మాదిరి దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించి రావడంలో ఎలాంటి మార్పు ఏర్పడలేదు. ఈ కాలఘట్టంలో దక్షిణేశ్వరం వద్ద శ్రీరామకృష్ణులతో గడిపిన రోజుల మధుర స్మృతులు నరేంద్రుణ్ణి జీవిత పర్యంతం పరమానందంలో ముంచివేశాయనడం అతిశయోక్తి కాదు. ఆ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పేవాడు. శ్రీరామకృష్ణులతో ఎంత పరమానంద భరితుడినై నేను ఆ రోజులు గడిపానో ఇతరులకు వర్ణించి చెప్పడం అసాధ్యం. ఆటల పాటల హాస్య వినోదాల చిన్ని దైనందిన సంఘటన ద్వారా నిరంతరం ఉన్నత ఆధ్యాత్మిక తత్వాలను మాకు బోధిస్తూ మాకు ఏమాత్రం తెలియకుండా మా జీవితాలను తదనుగుణంగా ఆయన ఎలా మలిచారో తలుచుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రావీణ్యుడైన మల్లుడు ఒక బాలుడికి మల్లయుద్ధం నేర్పుతున్నప్పుడు మల్లయుద్ధంలోని తన నైపుణ్యాన్ని యావత్తూ ప్రదర్శించి చూపడు. ఆ కుర్రవాడు నేర్చుకోవడానికి కావలసినంత మేరకే తన కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. కొన్ని సమయాల్లో ఆ కుర్రవాడిని తాను ఎంతో ప్రయాసపడి జయించినట్లుగా, మరికొన్ని సమయాల్లో అతడి చేతిలో తాను ఓడిపోయినట్లుగా కనిపిస్తూ నెమ్మదిగా ఆ కుర్రవాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని జనింపజేస్తాడు. తమ శిష్యులైన మాకు బోధించడంలో శ్రీరామకృష్ణులు అదే వైఖరిని పాటించేవారు. ఆయన సదా బిందువులో సింధువును గాంచేవారు. మా హృదయాల్లో నిబిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక బీజాలు ఎలా ఒకనాడు ఫలపుష్పభరిత వృక్షాలుగా పెంపొందుతాయో ఆయన భావ సమాధ్యావస్థలో చూడగలిగేవారు. కాబట్టే సదా సర్వవేళలా అన్ని రీతుల్లోనూ మమ్మల్ని ప్రశంసిస్తూ ఉత్తేజపరిచేవారు. అయినప్పటికీ మా ప్రతి చర్యను సునిశ్చితంగా గమనిస్తూ
మేము ఎక్కడ కోరికలనే వాళ్ళలో చిక్కుపడి లక్ష్యభ్రష్టులమవుతామేమోనని సదా సముచిత ఉపదేశాలనిస్తూ మమ్మల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించేవారు. కానీ ఆయన అలా మమ్మల్ని సునిశ్చితంగా గమనిస్తున్నారని, నియంత్రిస్తున్నారని మాకు అస్సలు అప్పుడు తెలియరాలేదు. మాకు అలా బోధించడంలో, మా జీవితాలను సముచిత రీతిలో తీర్చిదిద్దడంలో శ్రీరామకృష్ణులు ప్రదర్శించిన కౌశలం అద్భుతం. ధ్యాన సమయంలో మనస్సు ఒకంత ఏకాగ్రతను పొందినప్పటికీ సముచిత ధ్యేయం కొరవడినందున పరిపూర్ణంగా ఏకాగ్రమయ్యేది కాదు. అటువంటి సమయంలో మేము ఏం చేయాలో ఆయన అడిగాం. అందుకు ఆయన అటువంటి పరిస్థితుల్లో తాము స్వయంగా గతంలో ఏం చేశారో మాకు తెలియజేయటమే కాకుండా ఉపయోగకరమైన పలు విధానాలను కూడా సూచించారు. ఒకసారి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఆలంబజార్లోని జనపనార కర్మాగారం నుండి వెలువడే ఈల వంటి ధ్వని నా మనస్సుకు ఎంతో అవరోధం కలిగించడం నాకు బాగా జ్ఞాపకం. ఈ విషయం గురించి ఆయనతో ప్రస్తావించాను. అప్పుడు ఆయన ఆ ధ్వని మీదనే మనస్సును ఏకాగ్రం చేయమని చెప్పారు. అట్లే చేసి సత్ఫలితాన్ని పొందాను. మరొక సందర్భంలో దేహాన్ని విస్మరించి మనస్సును ధ్యేయం మీద ఏకాగ్రం చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఆయనకు ఆ విషయాన్ని తెలిపాను. తాము వేదాంత మార్గాన్ని అనుసరించి సాధన చేస్తున్నప్పుడు తన గురువులైన తోతాపురి ఏం ఉపదేశం చేశారో దాన్ని గుర్తుకు తెచ్చుకొని నా భూమధ్యంలో తమ గోటితో బాగా గీరి ఆ నొప్పి మీద మనస్సును ఏకాగ్రం చేయమని ఆయన నన్ను ఆదేశించారు. నిజానికి ఇష్టం వచ్చినంతసేపు ఆ నొప్పి మీద ఒకే రీతిగా మనస్సును కేంద్రీకరించగలిగాను. తత్ఫలితంగా నా శరీరంలోని తక్కిన భాగాల ఉనికే నాకు స్ఫురించలేదు సరికదా, వాటి వల్ల మనస్సుకు ఎలాంటి అవరోధం ఏర్పడలేదు. గురుదేవులు సాధనలు చేసిన పంచవటి నిర్జన ప్రాంతం కావడం వలన ఆ చోటు మా ధ్యాన సాధనాదులకెంతో అనుకూలమై అమరింది. ఆధ్యాత్మిక సాధనలకు మాత్రమే నన్ను ఎందుకు చెప్పాలి, మేమక్కడ ఆటపాటల వినోదాలతో ఎంతో సమయం గడిపి ఉన్నాం. అటువంటి సందర్భాల్లో శ్రీరామకృష్ణులు కూడా మాతో జత కలిపి మా ఆనందాన్ని నిమడింపచేసేవారు. మేం పరుగులు తీసేవారం, చెట్లెక్కేవారం, మాధవీలతల ఉయ్యాలలో ఊగేవారం. కొన్ని సందర్భాల్లో అక్కడే వనభోజనాలు చేసేవారం. అటువంటి ఒక సందర్భంలో స్వహస్తాలతో నేను వండిన వంటకాలను స్వయంగా శ్రీరామకృష్ణ అరగించారు. బ్రాహ్మణేతరులు వండిన వంటకాలను ఆయన భుజించరని నాకు తెలుసు. కాబట్టే ఆలయ నైవేద్యాన్ని ఆయన కోసం ఏర్పాటు చేద్దామనుకున్నాను. కానీ అలా చేయవద్దని నన్ను వారించి, సత్వగుణ సంపన్నుడైన నీ వంటి వ్యక్తి వండిన భోజనాన్ని తిన్నా నాకేమీ కాదు అని చెప్పారు. పదే పదే నేను వద్దంటున్నా ఆయన నా విన్నపాలు పట్టించుకోకుండా నేను వండిన భోజనం ఆరగించారు. భవనాథ్ చటోపాధ్యాయ అనే వ్యక్తి భక్తుడే కాక అందగాడు కూడా. ఒకంతకాలం అతడు దక్షిణేశ్వరానికి వస్తూ శ్రీరామకృష్ణులను దర్శించుకోసాగాడు. భక్తి, విశ్వాసం, వినయ విధేయతలు, సరళత్వం వంటి గుణాలు సంతరించుకున్న కారణంగా అతడు శ్రీరామకృష్ణులకు ప్రీతిపాత్రుడయ్యాడు. అతడికి నరేంద్రంతో పరిచయమై మెల్లగా ఆ పరిచయం స్నేహంగా మారింది. అతడికి గల స్త్రీ వంటి కోమలత్వాన్ని, నరేంద్రుని పట్ల అతడికి ఉన్న అసాధారణ ప్రేమను చూసి శ్రీరామకృష్ణులు కొన్ని సమయాల్లో, బహుశా పూర్వజన్మలో నువ్వు నరేంద్రుడి భార్యవై ఉండి ఉంటావు అని ఎగతాళిగా అనేవారు. భవనాథ్ బారానగరంలో ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్రుని భోజనానికి తన ఇంటికి తోడుకొని వెళ్ళేవాడు. భవనాథ్ పొరుగింటివాడైన సత్కారి లాహారికి కూడా నరేంద్రుడితో బాగా పరిచయం ఉంది. అలాగే దాశరథి సన్యాల్ నరేంద్రుడి సహాధ్యాయి మిత్రుడు. నరేంద్రుడికి తీరిక దొరికినప్పుడు ఆ మిత్రులందరూ రాత్రింబవళ్ళు అతడితో గడపటం కాదు. కాబట్టి అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వెళ్ళిన రోజుల్లోనూ లేదా ప్రత్యేక సందర్భాల్లో వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ బారానగర మిత్రులతో కొంత సమయం గడపడం నరేంద్రుడికి పరిపాటి. 1884 సంవత్సరం తొలికాలంలో బిఏ పరీక్షా ఫలితాలు వెలువడడానికి కొద్ది కాలం మునుపు సాఫీగా సాగిపోతున్న నరేంద్రుని జీవితంపై అశనిపాతం పడ్డది. అతడి తండ్రి అయిన విశ్వనాథ్ దత్తకు అంతకుముందు పని ఒత్తిడి కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింది. ఒకరోజు రాత్రి దాదాపు 10 గంటలప్పుడు ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మిత్రుల ఆహ్వానం మేరకు నాటి మధ్యాహ్నం నరేంద్రుడు బారానగర్కు వెళ్ళి రాత్రి 11 గంటల దాకా భక్తి గీతాలు ఆలపిస్తూ అక్కడే గడిపాడు. తర్వాత భోజనం చేసి మిత్రులతో మాట్లాడుతూ పడుకున్నాడు. తెల్లవారుజాము 2 గంటలప్పుడు అతడి మిత్రుడైన హేమాలి అక్కడికి వచ్చి
తండ్రి ఆకస్మిక మరణ వార్త నరేంద్రుడికి చేరవేశాడు. వెంటనే నరేంద్రుడి ఇంటికి బయలుదేరాడు. నరేంద్రుడి ఇంటికి వెళ్ళి తండ్రి అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశాడు. ఆ తర్వాత వాకప్ చేయగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు కడు శోచనీయ స్థితిలో ఉన్నట్లు నరేంద్రుడికి తెలియవచ్చింది. సంపాదన కంటే అధికంగా ఖర్చు పెట్టడం వలన ఆస్తిపాస్తులు మిగల్చకపోగా అప్పులు మాత్రం మిగిల్చిపోయాడు నరేంద్రుని తండ్రి. నరేంద్రుని తండ్రి సహాయంతో వాళ్ళ బంధువులు తమ ఆర్థిక పరిస్థితులను ఎంతో మెరుగుపరుచుకున్నారు. అందుకు నరేంద్రుని కుటుంబం పట్ల కృతజ్ఞతగా ఉండటానికి బదులు అప్పటి ఆ కుటుంబ నిస్సహాయ పరిస్థితిని ఎరగా చేసుకుని స్వార్థలాభం పొందగోరారు. వాళ్ళు శత్రుత్వం పూని నరేంద్రుని కుటుంబాన్ని ఇంటి నుండి పారద్రోళ కుట్ర కూడా పన్నారు. పైసా ఆదాయం లేకపోయినా ఆ ఇక్కట్లో 5-6 మందిని పోషించవలసి వచ్చింది. ఉన్నత జీవన ప్రమాణాలతో పెరిగి పెద్దవాడైన నరేంద్రుడప్పుడు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కుటుంబాన్ని పోషించడానికి ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. ఉద్యోగార్థం గడపలెక్కసాగాడు. కానీ ప్రతి చోట చొక్కే ఎదురైంది. దుర్దశ దాపురించినప్పుడు మనిషి చేసే శతకోటి ప్రయత్నాలు విఫలమే అవుతాయన్నది ముమ్మాటికి సత్యం. తండ్రి మరణించాక 3-4 నెలలు భారంగా గడిచిపోయాయి. కానీ పేదరికం, అనిశ్చయం అనే కారుమబ్బులు క్రమ్ముకొని నరేంద్రుని జీవిత ఆకాశంలో ఒక్క ఆశాకిరణమైనా పొడసూపలేదు. మళ్ళీ అతడు ఎప్పుడైనా అటువంటి గాఢాంధకార జీవితాన్ని చవిచూసి ఉంటాడా అన్నది సందేహమే. ఆ కాలఘట్టాన్ని గురించి మాట్లాడుతూ అతడు కొన్ని సమయాల్లో మాతో ఇలా చెప్పేవాడు. మైలగడు పూర్తి కాక మునిపే నేను అక్కడ ఇక్కడ ఉద్యోగం కోసం తిరిగాడాను. పస్తు కడుపుతో ఉత్తకాళ్లతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేతపుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో కార్యాలయం నుండి కార్యాలయానికి తిరిగాడాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండేవారు. కానీ కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కానీ ప్రతి చోట నాకు నిరాశ నిస్పృహలు ఎదురైనాయి. ఆ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థ సానుభూతి ఎంతో అరుదైందని, దుర్బలులకు పేదలకు ఇక్కడ స్థానం లేదని నాకు బాగా అర్థమైంది. ఇది వరలో 1-2 రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్థులమైనట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్ళు నా పట్ల పెడముఖం చూపసాగారు. అటువంటి చేదు అనుభవాలు చవిచూసే కొద్దీ ఈ లోకం ఒక రాక్షసుని సృష్టిగా నాకు అనిపించేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మండుటెండలో తిరిగి పాదాలు బొబ్బలెక్కాయి. అలసిపోయి మైదానంలోని ఓక్ టెర్రోలోని స్మారక చిహ్న కట్టడం నీడలో విశ్రమించాను. ఆ రోజు 1-2 మిత్రులు నాతో పాటు ఉన్నారు. లేదా అనుకోకుండా అక్కడ కలుసుకోవటం జరిగింది. నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు కృపాళువైన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచసాగింది అనే పాట పాడసాగాడు. ఆ పాట వినగానే అతడు నా తల మీద గట్టి దెబ్బలు కొడుతున్నట్టు భావించాను. నా తల్లి తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి అవమానంతో నిరాశ నిస్పృహలు ముప్పిరి కొనగా, నోరు మొయ్యి, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదు. అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకు అలాగే అనిపించేది. కానీ ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి అంటూ అరిచాను. నా మాటలు విని ఆ మిత్రుడు ఎంతో నొచ్చుకున్నాడేమో. కానీ ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే ఆ మాటలు నా నోటి వెంట వెలువడి ఉంటాయో అతడికి ఎలా అర్థమవుతుంది. ఒక్కరోజు నిద్రలేచి రహస్యంగా ఆరా తీయగా ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేకపోవడం తెలుసుకొని చేత చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడని అమ్మతో చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడిని. అటువంటి సందర్భాల్లో ఒక్కొక్కప్పుడు ఏదో కించిత్ తినేవాడిని. కొన్ని రోజులు ఇంట్లోని తక్కిన వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో పస్తులతోనే గడిపేవాడిని. ఇంట్లో వారికి లేదా బయట వారికి ఈ విషయాలు తెలపడానికి అభిమానం అడ్డుపడేది. ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు లేదా ఉద్యానవనాలకు వచ్చి నాతో పాటు నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింపజేయమని కోరేవారు. వారి కోరికను తిరస్కరించలేక కొన్ని సమయాల్లో వారితో పాటు వెళ్ళి నా పాటలతో వారిని సంతోషపరిచేవాడిని. కానీ నా మనసులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాడిని కాను. నా పరిస్థితి గురించి తమకు తాముగా వారెన్నడూ విచారించేవారు కారు. ఏ ఒక్కరిద్దరూ అప్పుడప్పుడు ఆప్యాయంగా, ఈరోజు నువ్వెందుకు నిరుత్సాహంగా బలహీనంగా కనిపిస్తున్నావు, కారణం ఏమిటో దయచేసి చెప్పు అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు,
ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు రాస్తూ డబ్బు పంపసాగాడు. ఆ విధంగా అతడు నన్ను శాశ్వత రుణబద్ధుణ్ణి చేసి వేశాడు. యవ్వనంలో నైతికతను కోల్పోయి మోసంతో ధనమార్జిస్తున్న కొందరు నా బాల్యమిత్రులు నా దారిద్ర్య అవస్థను గురించి తెలుసుకొని ఇదే అదనుగా నన్ను తమతో కలుపుకోవడానికి ప్రయత్నించసాగారు. కానీ నా మాదిరి దురదృష్టవశాత్తు అభాగ్యులై మోసంతో జీవనం సాగిస్తున్న కొందరు మాత్రం నా పరిస్థితికి నిజంగానే బాధపడటం నేను గుర్తించాను. ఇక మహామాయ కూడా నా విషయంలో వెనుకంజ వేయలేదు. నన్ను ప్రలోభంలో మునిగిపోయేలా చేయటానికి ఆమెకు ఇదే చక్కని అదను. చాలా కాలం నుంచి ఒక సంపన్నురాలికి నా మీద ఒక కన్ను ఉంది. తనతో పాటు తన యావత్ ఆస్తుల్ని పరిగ్రహించి నా దారిద్ర్యాన్ని రూపుమాపుకోమని ఆమె ఒక ప్రతిపాదనను పంపింది. అసహ్యంతో నిష్కర్షగా ఆమె ప్రతిపాదనను తిరస్కరించాను. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక స్త్రీ ఇదే విధంగా ఆకర్షిస్తూ నా వద్దకు వచ్చింది. ఆమెతో ఇలా అన్నాను, అమ్మా, ఈ నిరర్ధక శరీర సుఖం నిమిత్తం ఎన్నెన్ని పాపాలకు ఒడిగట్టావో కదా. మృత్యువు సమీపంలోనే ఉంది. ఆ రోజుకు తగిన సన్నాహాలు ఏమన్నా చేసి ఉంచావా? ఈ నిమ్నత్వాన్ని వీడి భగవంతుని ప్రార్థించు. అటువంటి కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నప్పటికీ భగవంతుని ఉనికి పట్ల నాకున్న విశ్వాసం సడలిపోలేదు. దేవుడు మంచివాడు కాదని సందేహించనూ లేదు. తెల్లవారగానే నిద్ర నుండి మేలుకొని భగవన్నామాన్ని స్మరిస్తూ పడక నుండి లేచేవాడిని. ఆ తర్వాత దృఢ నిశ్చయంతో గంపెడాస్తూ ఉద్యోగ అన్వేషణకై బయలుదేరేవాడిని. ఈ అలవాటు ప్రకారం ఒకరోజు భగవన్నామాన్ని స్మరిస్తూ నేను పడక నుండి లేవబోతుండగా మా అమ్మ నా పలుకులు పక్క గది నుండి విని హఠాత్తుగా ఇలా అంది, ఆపరా ఆపు, చిన్నప్పటి నుండి నువ్వు దేవుడు దేవుడని అఘోరిస్తున్నావే, మరి ఆ దేవుడు నీకేం చేసి పెట్టాడు? ఆ అమ్మ ఈ మాటలు నన్ను అమితంగా గాయపరిచాయి. బాధతో సతమతమవుతూ నాలో నేను ఇలా అనుకున్నాను, దేవుడు నిజంగానే ఉన్నాడా? అలా ఉండి ఉంటే మనిషి శోకమయ ప్రార్థనను ఆలకిస్తాడా? ఆలకించేవాడే అయితే నేను ఇంతగా ప్రార్థిస్తున్నా ఆయన నుండి ఎలాంటి స్పందన ఎందుకు రావడం లేదు? కృపాళువైన ఆయన సృష్టిలో ఇంత బాధలు ఎందుకున్నాయి? పరమానందమే మూర్తిభవించిన భగవంతుని రాజ్యంలో ఇంత ఘోర దుర్ఘటనలు దుఃఖాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఇతరుల కష్టాలు చూసి బాధపడ్డ విద్యాసాగర్ నిజంగా దేవుడు దయామయుడు మంగళమయుడు అయితే లక్షలాది జనం కరువు కాటకాల వాతబడి 4 మెతుకులు దొరక్క చావటం ఎందుకు అన్న మాటలు నా చెవుల్లో మారుమ్రోగాయి. గాయపడ్డ భక్తి భావన నా హృదయాన్ని తొలిచివేసింది. భగవంతుని ఉనికి పట్ల సంశయం నా మనస్సును ఆక్రమించింది. దేనినైనా రహస్యంగా చేయటం నా స్వభావానికి విరుద్ధం. చిన్నతనం నుండి భయపడి కానీ మరో కారణం వలన కానీ నా ఆలోచనలను దాచుకునే అలవాటు నాకు లేదు. నన్ను ఆవహించిన ఆ భావోద్వేగంలో భగవంతుడు లేడని, ఒకవేళ ఉన్న ఆయన్ను ప్రార్థించడం వృధా కనుక ఆ అవసరం లేదని ప్రజల ముందుకెళ్ళి నేను రుజువుపరచడానికి ప్రయత్నించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దీని పర్యవసానంగా నేను ఒక నాస్తికుణ్ణయ్యానని, దుష్టులతో సహవాసం చేస్తున్నానని, త్రాగుడికి వేశ్యాగృహాలకు వెళ్ళడానికి సైతం వెనుకంజ వేయడం లేదని ఒక పుకారు బయలుదేరింది. ఆ అసత్య ప్రచారం విని చిన్ననాటి నుండే మరీ మృదువు కాని నా గుండె మరింత కర్కశమైంది. ఫలితంగా అడగని వారిని సైతం పిలిచి దుఃఖభూయిష్టమైన ఈ సంసారంలో తమ కష్టాలను క్షణికంగానైనా మరిచిపోవడం కోసం ఎవరైనా మధు గ్రోలి వేశ్యాగృహాలకు వెళ్ళి తాను సుఖపడుతున్నానని నిజంగా భావిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా వారి మాదిరిగా సుఖపడగలుగుతానని నిస్సందేహంగా నమ్మినాడు నేను కూడా అలా చేయటానికి వెనుకాడను అని బహిరంగంగా ప్రకటించసాగాను. వార్తలు వాయువేగంతో పయనిస్తాయి. నా ఈ మాటలు వికృత రూపం దాల్చి దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణులకు, అలాగే కలకత్తాలోని భక్తులకు చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. నా యథార్థ పరిస్థితిని నిర్ధారణ చేసుకోవడానికి కొందరు నన్ను చూడడానికి వచ్చారు. వీరు నా గురించి ప్రచారంలోకి వచ్చిన వార్తలను కొంతలో కొంత నమ్ముతున్నామని సూచనలతో నాకు తెలియజేశారు. నేను అంతగా దిగజారిపోయానని వారు నమ్ముతున్నారని తెలుసుకోగానే నా హృదయం ఎంతో గాయపడింది. అది నన్ను దైవ వ్యతిరేక ప్రచారానికి పురిగొల్పింది. శిక్షిస్తాడనే భయంతో భగవంతుడు ఉన్నాడని అంగీకరించడం మహా దౌర్బల్యమని
రుజువుపరచ ప్రయత్నించాను. హ్యూమ్, మిల్, బెన్, కోమ్టే మొదలైన పాశ్చాత్య తత్వవేత్తలను ఉదహరిస్తూ అసలు భగవంతుని ఉనికికి ఎలాంటి రుజువు లేదని వారితో ప్రచండంగా వాదించసాగాను. పర్యవసానంగా నేను పతనమైపోయాననే వారి అభిప్రాయం మరింత రూఢి అయింది. వీరి ముఖత ఈ విషయం విని శ్రీరామకృష్ణ కూడా బహుశా నమ్ముతారని అనుకొని నేను సంతోషించాను. అలా ఊహించుకున్న తక్షణం నా హృదయం గాయపడ్డ భావం నుండి జనించిన విషాద భావంతో నిండిపోయింది. గురుదేవులు నన్ను గురించి ఏమైనా అనుకోగాక, మనుషుల మంచి చెడు అభిప్రాయాలకు అసలు ఏ విలువ లేనప్పుడు వారు ఏమనుకున్నా నాకు ఒరగబోయేదేమీ లేదు అనే నిర్ణయానికి వచ్చాను. కానీ జరిగిందేమిటో ఆ తర్వాత విని ఆశ్చర్యచకితుడయ్యాను. ఆ భక్తుల నుండి నన్ను గురించి విని అవును కాదు అని ఏమీ చెప్పకుండానే శ్రీరామకృష్ణులు ఊరకనే ఉండిపోయారట. కానీ భవనాథ్ విలపిస్తూ, మహాశయ, నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని కలలో సైతం ఊహించలేదు అని చెప్పినప్పుడు ఆయన ఉద్రిక్తులై, నోరు మూసుకో, నరేంద్రుడు ఎన్నటికీ ఆ విధంగా దిగజారడని అమ్మ నాకు చెప్పింది. మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పావో జాగ్రత్త, నీ ముఖం కూడా చూడను అని అన్నారు. అయినా గర్వాహంకారాలతో నాస్తిక భావాన్ని అలా ఎంత పెంపొందించుకోదలిచినా ఏం ప్రయోజనం? చిన్ననాటి నుండి, ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించుకున్నప్పటి నుండి నాకు కలిగిన అసాధారణ దివ్యానుభూతులు జాజ్వల్య రూపంలో నా మదిలో మెదలగానే నేను ఇలా అనుకున్నాను, ఖచ్చితంగా భగవంతుడున్నాడు. ఆయన్ని సాక్షాత్కరించుకునే మార్గాలు తప్పకుండా ఉండనే ఉన్నాయి. లేకుంటే బ్రతకడం ఎంతకోసం? బ్రతుకుకు విలువ ఏముంది? జీవితంలో ఎన్ని దుర్భర కష్టాలు ఎదురైనా ఆ మార్గాన్ని అన్వేషించి తప్పక కనుగొనాలి. ఇలా రోజులు గడవసాగాయి. సంశయాలతో మనస్సు ఊగిసలాడసాగింది. నా లౌకిక కష్టాలు గట్టెక్కే సూచనలే కంచూపు మేరలో కానరాలేదు. ఎండాకాలం గడిచి వర్షాకాలం వచ్చింది. ముందు మాదిరి ఉద్యోగం కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాను. ఒకరోజు పూర్తిగా పస్తుండిపోయి అలసిపోయిన కాళ్లను ఈడ్చుకుంటూ, అంతకంటే మరింత అలసిపోయిన మనస్సుతో వర్షంలో పూర్తిగా తడిసి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాను. అప్పుడు నాలో ఎంత నిస్సత్వం కలిగిందంటే, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ప్రక్కనే ఉన్న ఒక ఇంటి వసారాలో కట్టెలా పడిపోయాను. కొంతసేపు పూర్తిగా బాహ్య స్మృతి కోల్పోయానేమోనని చెప్పలేను. కానీ మనస్సులో రకరకాల ఆలోచనలు, రంగుల చిత్రాలు ఒకటి వెంట ఒకటిగా మెదులుతూ మాయమైనట్లు నా జ్ఞాపకం. వాటిని పారద్రోలడానికి లేదా ఒకే ప్రత్యేక ఆలోచన మీదే కేంద్రీకరించడానికి నేను అశక్తుడయ్యాను. ఆ సమయంలో నాకు ఒక విచిత్రానుభూతి కలిగింది. ఏదో ఒక దైవశక్తి నా మనస్సు లోపలి తెరలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటిగా పైకెత్తుతూ ఉన్నట్లు అనిపించింది. దయాళువైన భగవంతుని సృష్టిలో ఇన్ని దుఃఖాలు, కష్టాలు ఎందుకున్నాయి? భగవంతుడి కఠోర ధర్మం, అనంత కరుణల మధ్య సామరస్యం ఎక్కడ? మొదలైన ఏ సంశయాల నివృత్తికై ఇంతకాలం మనస్సు సతమతమైందో వాటన్నిటికీ హృదయాంతరాళాల్లో పరిష్కారాలు లభించాయి. దాంతో మనస్సు పరమానంద భరితమైంది. ఇంటికి తిరిగిపోతున్నప్పుడు శరీరంలో కించిత్ అలసట కూడా కనిపించలేదు. నా మనస్సు అపార స్థైర్యాన్ని, శాంతిని సంతరించుకుంది. అప్పుడు దాదాపు తెల్లవారబోతున్నది. లోకుల నిందా ప్రస్తుతులకు నేను పూర్తిగా ఉదాసీనుడయ్యాను. సామాన్యుల మాదిరిగా ధన సంపాదనకు, కుటుంబ పోషణకు, సాంసారిక సుఖాలను అనుభవిస్తూ కాలం గడపటానికి నేను జన్మించలేదనే గట్టి నమ్మకం నాలో పాదుకుపోయింది. దాంతో మా తాతగారిలా సర్వసంగ సన్యాసం పుచ్చుకోవాలని గోప్యంగా సంసిద్ధుడిని అవసాగాను. ప్రయాణపు రోజు కూడా నిర్ణయించుకున్నాను. ఆ రోజే శ్రీరామకృష్ణ కలకత్తాలోని ఒక భక్తుని ఇంటికి వస్తున్నారని తెలిసింది. ఇది మంచి అవకాశం. ఇల్లు విడిచిపెట్టి వెళ్లే ముందు గురుదేవులను దర్శించుకుంటాను అని అనుకున్నాను. నేను శ్రీరామకృష్ణను కలుసుకోగానే, ఈరోజు నువ్వు నాతో దక్షిణేశ్వరానికి రావాలి అని పట్టుపట్టారు. నేను రాలేనని ఎన్నో సాకులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఆయనతో పాటు బండిలో వెళ్ళక తప్పలేదు. దారిలో పెద్దగా ఏమీ మాట్లాడలేదు. దక్షిణేశ్వరం చేరాక ఇతరులతో పాటు నేను కూడా ఆయన గదిలో కొంతసేపు కూర్చున్నాను. ఇంతలో ఆయన భావపరవశ్యం మగ్నులైనారు. మరుక్షణమే హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి నా చేయి పుచ్చుకొని కళ్ళ వెంట కన్నీరు స్రవిస్తూ ఉండగా పాడసాగారు. మాట్లాడటానికి భయమే, ఊరకనే ఉండాలన్నా భయమే. నా మనస్సులో అనుమానం నిన్ను కోల్పోతానేమోనని కృష్ణ. నా భావోద్వేగాలను అంతదాకా ఎలాగో అణుచుకోగలిగాను. కానీ ఇక నాకు అది సాధ్యం కాలేదు. గురుదేవులలా నా ఛాతీని కూడా
అశ్రువులతో తడిసిపోయింది. గురుదేవులలా నా ఛాతీ కూడా అశ్రువులతో తడిసిపోయింది. శ్రీరామకృష్ణులకు అంతా తెలిసిపోయిందని నేను గ్రహించాను. మా ఇద్దరి ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యచకితులైనారు. ఆయన భావావస్థ నుండి మామూలు స్థితికి వచ్చిన తర్వాత ఎవరో దీన్ని గురించి ఆయన్ని అడిగారు. ఇదేదో మా ఇద్దరికీ సంబంధించిన విషయం అని టక్కున జవాబిచ్చారు. వారందరినీ పంపించి వేశాక రాత్రి నన్ను ప్రక్కకు పిలిచి, అమ్మ కార్యం నిమిత్తమే నువ్వు ఈ లోకానికి వచ్చావని తెలుసుకో. నువ్వు ఎన్నడూ సాంసారిక జీవితం గడపు, కానీ నా కోసం నేను బ్రతికున్నంత వరకు నీ కుటుంబంతోనే ఉండిపో అని అన్నారు. ఇలా అంటూ ఉండగా ఆయన కళ్ళ వెంట అశ్రువులు ధారగా స్రవించాయి. భావోద్వేగంతో ఆయన కంఠం గద్గదమైంది. గురుదేవుల వద్ద సెలవు పుచ్చుకొని మర్నాడు ఇంటికి తిరిగి వచ్చాను. మరుక్షణమే కుటుంబం గురించిన ఆలోచనల మనస్సును నింపివేశాయి. ఇంతకు మునుపు మాదిరే కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కోసం వివిధ ప్రయత్నాలు చేయసాగాను. ఒక న్యాయవాది కార్యాలయంలో పనిచేశాను. కొన్ని పుస్తకాలు కూడా తర్జుమా చేశాను. ఈ విధంగా ఒకంత ధనం సంపాదించాను. దాంతో కుటుంబ పోషణ ఏదో రకంగా జరిగిపోయింది. కానీ అవన్నీ తాత్కాలిక ఉద్యోగాలు. శాశ్వతమైన ఉద్యోగం లేనందున తల్లి తమ్ముళ్ల పోషణకు చక్కని ఏర్పాటు ఏది చేయలేకపోయాను. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాత శ్రీరామకృష్ణుల ప్రార్థనలను భగవంతుడు ఆలకిస్తాడనే విషయం చటుక్కున జ్ఞాపకానికి వచ్చింది. నా కోసం ఆయన్ను ప్రార్థించమని కోరతాను. దాంతో నా తల్లి తమ్ముళ్ల కూడుగుడ్డల కొరత తీరిపోతుంది. ఆయన నా మాటను ఎన్నడూ కాదనరు అని అనుకున్నాను. వెంటనే దక్షిణేశ్వరానికి పరుగు తీశాను. నా తల్లి తమ్ముళ్ల దారిద్ర్య బాధ తీరేందుకు నా కోసం అమ్మను ప్రార్థించమని ఆయన్ను పదే పదే వేడుకున్నాను. అందుకు శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, నాయనా, నేను అటువంటి ప్రార్థనలు చేయలేనని నీకు తెలుసు కదా. నీ అంతట నువ్వే అమ్మను ఎందుకు ప్రార్థించకూడదు? అమ్మను నువ్వు అంగీకరించవు, అందుకే నీకు ఇన్ని కష్టాలు అని అన్నారు. ఆ మాటలు విని నేను ఇలా చెప్పాను, అమ్మ విషయం నాకేమీ తెలియదు. నా కోసం మీరే దయచేసి అమ్మను ప్రార్థించండి. మీరు తప్పక ప్రార్థించాలి. మీరు ప్రార్థించినంత దాకా మిమ్మల్ని విడిచిపెట్టను. ఆప్యాయత అనురాగాలు ఉట్టిపడే స్వరంలో ఆయన ఇలా అన్నారు, నీ కష్టాలను బాపమని అమ్మను పలుమార్లు ప్రార్థించాను. కానీ ఆమె నువ్వు అంగీకరించినందున ఆమె నా మొరను ఆలకించలేదు. సరే, ఈరోజు మంగళవారం, అమ్మకు విశిష్టమైన రోజు. ఈరోజు నువ్వు ఆమెను ఏం కోరితే దాన్ని అమ్మ ప్రసాదిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. నేటి రాత్రి ఆలయానికి వెళ్ళి ఆమెకు మొక్కి వరం ప్రసాదించమని ప్రార్థించు. అనురాగమయ్యైన నా తల్లి సాక్షాత్తు బ్రహ్మశక్తి, శుద్ధ చైతన్యమూర్తి. సంకల్పమాత్రాన్ని ఈ విశ్వాన్ని సృజించింది. ఆమె సంకల్పిస్తే చేయలేనిదేముంది. శ్రీరామకృష్ణులు అంత నిశ్చయంగా చెప్తున్నప్పుడు ప్రార్థించిన మరుక్షణమే నా కష్టాలన్నీ తీరిపోతాయనే గట్టి నమ్మకం నాలో జనించింది. ఎంతో ఆశతో రాత్రి కోసం నిరీక్షించసాగాను. మెల్లగా రాత్రి అయింది. మొదటి ప్రహారం గడిచిపోగానే ఆలయానికి వెళ్ళమని గురుదేవులు నన్ను ఆదేశించారు. ఆలయానికి వెళుతున్నప్పుడు ఒక రకమైన మొత్తు నన్ను ఆవహించింది. కాళ్ళు తడబడసాగాయి. తల్లిని తప్పక చూడగలననే, ఆమె వచనాలు వినగలననే ప్రగాఢ నమ్మకం నాలో జనించింది. తక్కిన విషయాలన్నీ విస్మరించి అదే ధ్యాసలో మగ్నుండైపోయాను. ఆలయంలోకి ప్రవేశించగానే నిజంగా తల్లి చిన్మయమై కానవచ్చింది. సజీవ మూర్తిగా కనిపించింది. నిజంగానే అనంతమైన ప్రేమను సౌందర్యాన్ని వెదజల్లుతున్నట్లు కంటపడింది. నా హృదయం భక్తి ఆరాధనతో ఉప్పొంగిపోయింది. ఆ తల్లి పాదపద్మాలకు పదే పదే ప్రణమిల్లుతూ, అమ్మా, విచక్షణను ప్రసాదించు, వైరాగ్యాన్ని అనుగ్రహించు, దివ్య భక్తి జ్ఞానాలను ప్రసాదించు, అనవర్తం నిన్ను దర్శించగలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించాను. నా అంతరంగం యావత్తు శాంతితో పొంగిపొరలింది. విశ్వం అంతా కనుమరుగైపోయింది. ఒక్క తల్లి మాత్రమే నా హృదయ సీమను ఆక్రమించి వేసింది. శ్రీరామకృష్ణుల వద్దకు తిరిగి రాగానే, నీ దుర్దశను తొలగించమని అమ్మను ప్రార్థించావు కదూ అని ఆయన అడిగారు. ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి, లేదండి, అలా అడగటం మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు అని అన్నాను. వెంటనే వెళ్ళి ఆమెను మళ్ళీ ప్రార్థించు
అని ఆయన చెప్పారు. మళ్ళీ ఆలయానికి బయలుదేరాను. ఆమె సన్నిధిలోకి రాగానే మళ్ళీ అదే మొత్తు నన్ను ఆవహించింది. సమస్తం మర్చిపోయాను. పదే పదే ఆమెకు ప్రణామాలు చేస్తూ దివ్య భక్తి జ్ఞానాలను ప్రసాదించమని ప్రార్థించి తిరిగి వచ్చేశాను. నన్ను చూడగానే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సరే, ఈసారన్నా నీ దారిద్ర్యావస్థ తొలగించమని ఆమెను అడిగావా అని ప్రశ్నించారు. మళ్ళీ ఉలిక్కిపడి, లేదండి, అమ్మను దర్శించగానే వర్ణనాతీతమైన ఒక దివ్య శక్తి ప్రభావంలో సమస్తం మర్చిపోయి జ్ఞాన భక్తులను మాత్రమే అమ్మను అర్థించాను. ఇప్పుడు మార్గాంతరం ఏమిటి అని అన్నాను. అందుకు శ్రీరామకృష్ణులు, ఓరే అవివేకి, నిన్ను నువ్వు కాస్త అదుపులో ఉంచుకొని ఆ ప్రార్థన చేయలేకపోయావా? మరోసారి వెళ్ళి నీ కోరికను ఆమెకు విన్నవించు, త్వరగా వెళ్ళు అని అన్నారు. మూడవసారి బయలుదేరాను. కానీ ఆలయంలోకి ప్రవేశించగానే చెప్పరాని సిగ్గుతో కృంగిపోయాను. ఎటువంటి తుచ్చమైన విషయాలు అర్థించడానికి తల్లి వద్దకు వచ్చాను. గురుదేవులు తరచూ చెప్పేటట్లు చక్రవర్తి అనుగ్రహం పొంది గుమ్మడికాయలు కోరినట్లుగా ఉంది నా ఈ ప్రార్థన. ఎంత తెలివి మాలిన వ్యవహారం ఇది అనే ఆలోచన నాలో మెదిలింది. సిగ్గు విరక్తి నన్ను క్రముకోగా ఆమె పాదాల మ్రోల రాలి, తల్లి, నాకు ఇంకేమీ వద్దు, కేవలం భక్తి జ్ఞానాలను మాత్రం అనుగ్రహించ తల్లి అని ప్రార్థించాను. ఆలయం నుండి వెలుపలకు రాగానే ఇదంతా గురుదేవుల లీల అని నాకు ఖచ్చితంగా స్ఫురించింది. లేకపోతే 3 సార్లు ఆలయానికి వెళ్ళి కూడా ఎందుకు అడగలేకపోయాను. వెంటనే ఆయన వద్దకు వెళ్ళి నా తల్లి తమ్ముళ్లకు కూడుగుడ్డలకు కొరత లేకుండా హామీ ఇవ్వమని పట్టుబడుతూ, ఆ విధంగా నాలో మొత్తం ఆవహింపు చేసి తల్లిని ప్రార్థించకుండా నన్ను నివారించింది ఖచ్చితంగా మీరేనని నాకు తెలుసు అని అన్నాను. నా మాటలు విని ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు, నాయన, నేను ఎవరి కోసం అలా ప్రార్థించలేను. నా నోటి నుండి అటువంటి మాటలు ఎన్నడూ వెలువడవు. నువ్వు కోరిందంతా అమ్మ వద్ద పొందగలవని చెప్పాను కదా. కానీ నువ్వే ఆమెను అలా అడగలేకపోయావు. సంసార సుఖాల నిమిత్తం నువ్వు జన్మించలేదు. అటువంటప్పుడు నేను చేయగలిగిందేముంది? అందుకు నేను ససేమిరా ఒప్పుకోనండి. నా నిమిత్తం మీరు అలాంటి ప్రార్థన చేయక తప్పదు. ఒక్కసారి మీరు అలా ప్రార్థిస్తే వారి దుర్దశ తొలగిపోతుందని నా గట్టి నమ్మకం అని అన్నాను. నేను పట్టుబట్టి అలా వేడుకోగా చివరికి ఆయన, సరే, సామాన్యమైన కూడుగుడ్డల కోసం ఎన్నడూ వారు ఇలాంటి ఇబ్బంది పడరు అని అన్నారు. పైన వివరించిన సంఘటన నరేంద్రుని జీవితంలో ఒక గొప్ప మలుపు అని చెప్పనవసరం లేదు. భగవంతుణ్ణి తల్లిగా ఆరాధించడం, అట్లే ప్రతిమల ప్రతీకల ద్వారా భగవంతుణ్ణి అర్చించడంలోని నిగూఢ అర్థం నరేంద్రుడికి ఇప్పటివరకు అవగతం కాలేదు. ఈ సంఘటన జరగడానికి మునుపు దేవాలయాల్లో ప్రతిష్ఠితమైన దేవతా విగ్రహాలను అతడు ఎంతో చులకన భావంతో చూసేవాడు. ఎన్నడూ భక్తి ప్రపత్తులతో చూసి ఎరుగడు. కానీ పై సంఘటన అతడి కళ్ళను తెరిపించింది. విగ్రహారాధనలో నిగూఢత్వం ఇప్పుడు అతడికి స్పష్టంగా అవగతమైంది. ఫలితంగా అతడి ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణతను సంతరించుకుంది. అతడిలో అలాంటి పరిణామం కలగడం చూసి శ్రీరామకృష్ణుల వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. ఇది జరిగిన మర్నాడు మా మిత్రుడు ఒకడు, వైకుంఠనాథ్ సన్యాల్, దక్షిణేశ్వరానికి వెళ్ళాడు. ఆ రోజు అతడు చూసింది, విన్నది అతడి మాటల్లో ఇక్కడ పొందుపరిస్తే పాఠకులకు ఆ విషయం చక్కగా విశదమవుతుంది. వైకుంఠనాథ్ సన్యాల్ ఇలా చెప్తున్నాడు. ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న కారణంగా తారాపద ఘోష్ అనే వ్యక్తితో నాకు బాగా పరిచయం ఏర్పడింది. నరేంద్రుడు తారాపదునికి ఆప్తమిత్రుడు. కాబట్టి నరేంద్రుడిని అప్పుడప్పుడు ఆ కార్యాలయంలో చూసేవాడిని. పైగా పరమహంసదేవులు నరేంద్రుడిని అమితంగా ప్రేమిస్తున్నారని తారాపదుడు మాటల సందర్భంలో ఒకరోజు నాతో చెప్పాడు కూడా. అయినప్పటికీ నరేంద్రుని పరిచయం కోసం నేను ప్రయత్నించలేదు. ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను దక్షిణేశ్వరానికి వెళ్ళాను. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు గది బయట ఒక ప్రక్క నిద్రపోతున్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల ముఖం పరమానందంతో ప్రకాశిస్తూ ఉన్నది. నేను ఆయన వద్దకు వెళ్ళి ప్రణామం చేశానో లేదో ఆయన నరేంద్రుడిని చూపుతూ ఇలా అన్నారు, అలా చూడు, అతడెంతో సజ్జనుడు. అతడి పేరు నరేంద్రుడు. ఇంతకు మునుపు అతడెన్నడూ జగజ్జనని అంగీకరించలేదు. నిన్న రాత్రే అంగీకరించాడు. అతడు కష్టదశలో ఉన్నాడు. అందువలన ధనం కోసం అమ్మను ప్రార్థించమని చెప్పాను. కానీ అతడు అలా అడగలేకపోయాడు.
ఆమెను అలా అడగటానికి సిగ్గుపడ్డట. ఆలయం నుండి తిరిగి వచ్చాక అమ్మ మీద ఒక పాటను నేర్పమని నన్ను అడిగాడు. నేను ఈ పాటను నేర్పాను. తల్లి నువ్వు సంసార తారిణివి, త్రిగుణ స్వరూపిణివి, పరాశక్తివి, దీనుల పాలిట దయామయివి, దుఃఖ నివారిణివి అని నాకు తెలుసు. నేలలో నీటిలో ఉన్నది నీవే, అన్నిటికీ మూలం నీవే, జీవులందరిలో అక్షర స్వరూపిణివి నీవే, నువ్వే సాకార రూపిణివి, నువ్వే నిరాకార రూపిణివి. నా తల్లి నువ్వు సంసార తారిణివి, త్రిగుణ స్వరూపిణివి, పరాశక్తివి. నువ్వే సంధ్యవు, నువ్వే గాయత్రివి, జగద్ధాత్రివి నువ్వే, దిక్కులేని వారిని రక్షించేది నువ్వే, సదాశివుని మనోహరివి నువ్వే. నా తల్లి నువ్వు సంసార తారిణివి, త్రిగుణ స్వరూపిణివి, పరాశక్తివి. రాత్రంతా అదే పనిగా ఆ పాట పాడుతూ ఉండిపోయాడు. అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. నరేంద్రుడు కాళిని అంగీకరించాడు. ఎంత మంచిదయింది, అవునా కదా? పిల్లవాడిలా ఆయన అలా సంతోషించడం చూసి నేను నిజమేనండి, చాలా మంచిదే అయింది అని అన్నాను. కాసేపు అయ్యాక చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఆయన, నరేంద్రుడు తల్లిని అంగీకరించాడు, చాలా మంచి పని అయింది, మరి నువ్వేమంటావు అని అడిగారు. పదే పదే అలా అంటూ ఆయన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 4 గంటలకు మేల్కొని నరేంద్రుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణ ప్రక్కన కూర్చున్నాడు. ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్ళిపోతున్నట్లు కనిపించాడు. కానీ అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు భావపారవస్య మగ్నులై దాదాపు అతడి ఒడిలో కూర్చొని తమ శరీరాన్ని చూపుతూ ఇలా అనసాగారు. నాకు కనిపిస్తున్నది ఏమిటంటే ఇది నేనే. నరేంద్రుడి శరీరాన్ని చూపుతూ, ఇది కూడా నేనే, నిజం చెప్తున్నాను, ఈ రెండిటి మధ్య నాకు ఏ తేడా కనిపించడం లేదు. గంగానది జలాలపై ఒక కర్రను పెడితే అది 2 భాగాలైనట్లు కనపడుతుంది, కానీ నిజానికి భాగాలు లేవు, ఒక్క అఖండ జలరాశి మాత్రమే ఉంది. ఇది అటువంటిదే, అర్థమైందా? ఒక్క తల్లి తప్ప మరేముంది. నువ్వేమంటావు? అలా అంటూ హఠాత్తుగా పొగ త్రాగుతాను అన్నారు. వెంటనే వెళ్ళి హుక్కా సిద్ధం చేసి ఆయనకి ఇచ్చాను. 1-2 సార్లు త్రాగి హుక్కా నాకు ఇచ్చి, పాత్ర నుండే తాగుతాను అని పాత్రను చేతుల్లోకి తీసుకుని పొగ త్రాగసాగారు. 3-4 గుక్కలు పీల్చిన తర్వాత పాత్రను నరేంద్రుడి నోటి వద్ద పెట్టి, ఒక్క గుక్క నా చేతుల మీదుగా ఒక్క గుక్క తాగు అని అన్నారు. కానీ నరేంద్రుడు కుంచుకుపోవటం చూసి శ్రీరామకృష్ణులు, ఎంత అమాయకత్వం, నువ్వు నేను భిన్నులమా, ఇది నేనే అది కూడా నేనే అని అన్నారు. అలా అంటూ అతనిచే పొగ త్రాగించడానికి తమ 2 చేతులు అతడి నోటి వద్దకు తెచ్చారు. అలా గురుదేవులు నిర్బంధించడంతో నరేంద్రుడు ఆయన చేతుల గుండా 2-3 గుక్కలు తాగి ఆపేశాడు. అతడు పొగ తాగటం ఆపగానే శ్రీరామకృష్ణులు తామే మళ్ళీ పొగ త్రాగిపోయారు. ఆ సమయంలో నరేంద్రుడు కంగారుగా, మహాశయ చేతులు కడుక్కొని తర్వాత త్రాగండి అని అన్నాడు. కానీ శ్రీరామకృష్ణ అతడి మాటలు పట్టించుకోలేదు. ఓరి ధూర్తుడా, భేదబుద్ధి ఎరుక చాలా ఉందే అని అన్నారు. నరేంద్రుడి నోటిని తాకిన చేతులతోనే ఆయన పొగ తాగారు. భావావస్థలో అనేక విషయాల గురించి మాట్లాడారు.
తమకు సమర్పించడానికి తెచ్చిన ఏ వస్తువు నుండి ముందే కించిత్తు మరెవరికైనా ఇస్తే ఆ వస్తువును ఎంగిలిగా దేవుడికి అర్పించడానికి అనర్హంగా శ్రీరామకృష్ణులు నిర్ణయించేవారు. అట్టి వస్తువును స్వయంగా తాము స్వీకరించేవారు కాదు. కానీ ఆ రోజు నరేంద్రుని విషయంలో ఆ నియమభంగం చేయటం చూసి ఆయనకు అతడు ఎంత ఆప్తుడో అనుకుని ఆశ్చర్యచకితుడయ్యాను. రాత్రి 8 గంటల దాకా మేము మాట్లాడుతూ కూర్చున్నాం. అప్పటికి శ్రీరామకృష్ణుల భావపారవశ్యం పూర్తిగా ఉపశమించింది. ఆ తర్వాత ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు నడిచి వెళ్ళాం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో నరేంద్రుడు ఇలా చెప్పగా మేము విన్నాం. మొట్టమొదటిసారి కలుసుకున్నప్పటి నుండి ఒక్క గురుదేవులు మాత్రమే, మరెవ్వరూ నా తల్లి తమ్ములతో సహా ఒకే రీతి విశ్వాసాన్ని సదా నా పట్ల కలిగి ఉన్నారు. ఆ విశ్వాస అభిమానాలు నన్ను ఆయనతో శాశ్వతంగా కట్టిపడవేశాయి. ప్రేమించడం అంటే ఏమిటో ఒక్క శ్రీరామకృష్ణులకు మాత్రమే తెలుసు. అట్లే ప్రేమించేవారు కూడా. ఇతరులు తమ స్వార్థం నిమిత్తం ప్రేమను నటిస్తారు.